చక్కని మాట, చిన్న మాట ఏమన్నాడంటే, యేసుక్రీస్తునందు మీరు భద్రపరచబడి ఉన్నారు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? దేవుడు మిమ్మల్ని భద్రపరచడని నమ్ముతారా? దేవునికి స్తోత్రం కలిగింది. ఈ రోజుల్లో బంగారం రేటు బాగా పెరిగిపోయింది. ఎప్పుడు అంత రేటు పెరగల. ఈ బంగారం రేటు ఎప్పుడైతే పెరిగిందో దొంగలు కూడా ఎక్కువైపోయారు. వారు సంత వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ స్త్రీలు మెల్లకున్న బంగారు గొలుసులు లాక్కెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఇళ్లల్లో పడి వాళ్ళు లేని సమయంలో వారి బీరువాలో ఉన్న బంగారాన్ని పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. బంగారం రేటు ఎప్పుడైతే పెరిగిందో దొంగలు కూడా పెరిగిపోయారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ బంగారం రేటు పెరిగిన తర్వాత ఈ బంగారాన్ని జాగ్రత్తగా ఒక బాక్సులో పెట్టి బీరువా తలుపు తీసి, బీరువా లోపల ఇంకో అర తలుపు తీసి లోపల ఏం చేస్తారు, బంగారాన్ని భద్రంగా వేస్తారు. ఎందుకంటే భద్రం చేస్తారు, ఎందుకంటే ఏ దొంగ ఈ బంగారాన్ని దోచుకోకూడదని. అలాగే దేవుని యొక్క బంగారాలం మనం. దేవునికి స్తోత్రం కలిగిన. ఎవరి బంగారం? దేవుని యొక్క బంగారం. దేవుడు ఏం చేస్తాడంటే, ఈ బంగారాన్ని దోచుకోకుండా, ఈ బంగారం దొంగల చేతిలో పడకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ బంగారాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళైన కొత్తలో భార్య అని అంటారు బంగారం అని. దేవుడు ప్రతిరోజు అంటాడు మన బంగారం అని. నా బంగారు తల్లి, నా బంగారు కొడుకు. మనం దేవుని యొక్క బంగారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యోధ ఏమన్నాడంటే, మీరు భద్రపరచబడ్డారు. కారణం ఏంటంటే మీరు దేవుని యొక్క బంగారం. దొంగలు వచ్చి మిమ్మల్ని దోచుకొనివ్వడు. దొంగ వచ్చి మీ జీవితాలను అపహరించుకొనివ్వడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది, దొంగ దోచుకున్నటకును నాశనం చేయటకు వస్తాడంట. ఈ బంగారాన్ని దోచేసుకుని ఈ బంగారాన్ని నాశనం చేయాలని వస్తాడు. దేవుడు ఏం చేశాడంటే ఈ బంగారాన్ని దోచుకోకుండా ఆయన భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప మాట. మీకేమో కానీ ఈ మాట చెప్పి చదివినప్పుడు నేను చాలా ఆదరించబడి, ఇదేంటి యేసుక్రీస్తునందు మనం భద్రపరచడం ఏంటి అంటే, దేవుడు ఏం చేశాడంటే మనల్ని భద్రపరిచాడు క్రీస్తు యొక్క రక్తము చేత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచామో ఆ క్షణం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఎలా భద్రపరుస్తాడో తెలుసా మీకు? ఎలా ఒక మాట చూపిస్తాం చూడండి. కీర్తన గ్రంథం 61వ కీర్తన 3వ వచనం. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. అంటే దేవుడు మనల్ని ఎలా భద్రపరిచాడంటే, మన శత్రువు మనల్ని చూస్తున్నప్పుడు ఆ శత్రువు ఎదుట దేవుడు నిలబడ్డాడు. శత్రువు ఎదుట బలమైన కోటగా ఉన్నావు అంటే, శత్రువుని చూడాలని చూస్తే నువ్వు కనపడకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే అడ్డుపడిపోయాడు. అందుకని మీరు భద్రం చేయబడ్డారు. ఎలా భద్రం చేయబడ్డారంటే, మీరు దేవుని వెనకాల ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే మీ ముందున్నాడు. శత్రువు ఎదుట బలమైన కోటగా ఉన్నాడంట. కోట దాటి ఎవడైనా రాగలడా? అంటే నేనేమంటానంటే, సాధారణంగా ఈ మాయలు మంత్రాలు చేసేవాళ్ళు అక్కడికి వచ్చే జనాల్ని కనుకట్టు చేస్తారు. కనుకట్టు చేయడం అంటే కనబడకుండా చేస్తారు. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే మన శత్రువు యొక్క కనుల్ని కనుకట్టు చేస్తూ ఉన్నాడు. శత్రువులకి కనబడకుండా దేవుడు అడ్డు నిలబడిపోయాడు. ఏడి నేను చంపాలనుకున్న శత్రువేడి, నేను నాశనం చేయాలనుకున్న శత్రువేడని మన వైపు శత్రువు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడికి అడ్డుగా నిలబడి బలమైన కోటగా ఉన్నాడంట. వాడు వల్ల కాదు ఆ కోటను పడగొట్టడం. వాడు వల్ల కాదు దేవుణ్ణి దాటి రావడం. మనుషుని దాటైతే వచ్చేవచ్చు, కానీ దేవుని దాటి మన శత్రువు రాలేడు. ఎందుకంటే దేవుడు బలమైన కోటగా నిలబడ్డాడు. ఒకవేళ ఆ కోట మీద వాడు ఎన్ని బాంబులు వేసినా, వాడు ఎంత ప్రయత్నం చేసినా దేవుణ్ణి ఏమన్నా కదిలించగలడా? దేవుణ్ణి ఓడించే మనుషుడు ఈ భూమి మీద ఉన్నాడా? దేవునితో యుద్ధం చేసి గెలిచిన మనుషుడు భూమి మీద ఉన్నాడా? లేడు. దేవుడు ఏమన్నాడంటే నేను ప్రాకారంగా నిలబడ్డా, ఒకవేళ ఆడు వస్తే నేను అడ్డుగా నిలబడతా, నేను ముందు యుద్ధం చేస్తాను, మీరు మట్టుకు ఎక్కడ ఉండాలి అంటే దేవుడు ఏం చేశాడంటే భద్రపరిచాడు. యేసుక్రీస్తునందు మీరు భద్రపరచబడ్డారు అంటే దేవుడు ఏం చేశాడంటే మన శత్రువు ఎదుట నిలబడి మనల్ని కనపడకుండా చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మన శత్రువు ఎదుట ఆయన బలమైన కోటగా ఉన్నాడంట. ఒకవేళ వాడు తొంగి చూసినా కనపడ్డు. ఎవరు కనపడరు? మనం కనపడం. దేవుడు ఏం చేస్తుందంటే అడ్డుగా నిలబడిపోయాడు. ఆయన అడ్డుగా నిలబడిపోయి ఒకవేళ వాడు పరిగెత్తుకుని ఈ పక్క నుంచి వస్తే ఈ పక్క నిలబడతాడు.
ఈ పక్క నుంచి వస్తే ఈ పక్కే. ఇప్పుడు బలమైన కోటకి ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. దేవుణ్ణి దాటి కీడు లోపలికి రాదు. దేవుణ్ణి దాటి అపాయం లోపలికి రాదు. దేవుణ్ణి దాటి అనారోగ్యం లోపలికి రాదు. దేవుణ్ణి దాటి సాతాను లోపలికి రాడు. దేవుడు అనుమతిస్తేనే తప్ప వాడు లోపల అడుగు పెట్టలేడు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాడు, బలమైన కోటగా నిలబడిపోయాడు. శత్రువుని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన వెనక నుండి భుజాల నుంచి ఎవడ శత్రువు ఎలాగొన్నాడు నువ్వు తొంగి చూడాలి. ఒకవేళ ఆయన్ని చూసానుకో ముందు భయం మనకే పడుతుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే శత్రువుని కనబడకుండా మనకు కూడా అడ్డుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంత అద్భుతమైన మాట! మనం క్రీస్తు యేసునందు భద్రపరచబడి ఉన్నాం. మనం నమ్మాలి, గట్టిగా నమ్మాలి. నమ్మితే మనం గొప్ప కార్యం చేస్తాం. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే దేవుడు ఎంతగా మన మీద తన కృపను చూపిస్తున్నాడు చూసారా? మొత్తం దేవుని యొక్క ఆలోచనలన్నీ ఏంటంటే నిన్ను రక్షించాలి, నిన్ను సంరక్షించాలి, నిన్ను కాపాడాలి, నిన్ను భద్రపరచాలి. ఎందుకు భద్రపరుస్తూ ఉన్నాడంటే ఆయన సన్నిధిలో మీరు నిలబడాలి, నిత్య రాజ్యాన్ని పొందుకోవాలి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే అది పొందుకునే వరకు భద్రపరుస్తూనే ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, దేవదూతలు పాపం చేసినప్పుడంట కటిక చీకటి బిలాములో నిత్య పాశములతో వాడిని బంధించాడంట. పాపం చేసిన దేవదూతలను భద్రపరిచాడు. ఎందుకు భద్రపరిచాడంటే తీర్పు దినం కొరకు. వారు చేసిన పాపాన్ని బట్టి తీర్పు తీర్చడానికి దేవుడు వాళ్ళని భద్రపరిస్తే ఈరోజు మనల్ని ఎందుకు భద్రపరిచాడంటే ఆ నిత్య జీవం పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అర్థమవుతుందా మీకు? ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం నశించిపోకూడదు. ఒక్కసారి ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఆయన నిన్ను అన్నడు విడిచిపెట్టడు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రము ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎప్పుడు తోసాడు. ఆయన ఏం చేస్తాడంటే భద్రపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన మన చుట్టూ కంచి వేసేస్తూ ఉంటాడు. మన చుట్టూ ఆయన సన్నిధి ఉంచేస్తూ ఉంటాడు. ఒకవేళ శత్రువు వచ్చినా మిమ్మల్ని ఆయన్ను దాటి లోపలికి రాలేడు. ఎందుకంటే ఆయన అడ్డుగా నిలబడిపోతూ ఉన్నాడు. నేను అంటాను, మన సంరక్షకుడు దేవుడే. ఇప్పుడు మన ముందు దేవుడు ఉన్నాడన్న ఆలోచన మనకు లేదు. ఉందా? మన ముందు ఎవరున్నారు? శత్రువు ముందు మన ముందు దేవుడే ఉన్నాడు, శత్రువు ముందు దేవుడే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, శత్రువుని దూర పెడతా ఉన్నాడు. నువ్వు బయటికి రావడానికి కుదరదు అని. మనం ఏం చేస్తామంటే మన ఎదుటిన్న దేవుడిని పక్కకు తోసి మనమే శత్రువు మీద పెడతాం. అంతేనా? సమస్యలు మనమే కొని తెచ్చుకుంటాం. దేవుడు కావాలని ఎవరి మీదకి తీసుకురాడు. దేవుడు అడ్డుగానే నిలబడ్డాడు. కొన్నిసార్లు మన ఎదుట ఉన్న దేవుడు మనకు కనబడ్డాడు. మనమే సొంతంగా సమస్యలు సృష్టించుకుని సమస్యల్లో పడిపోయి వాడి చేతిలో మనమే చిక్కుకుంటాం. వాడు వల వేయకముందే వాళ్ళున్న చోటుకి వెళ్ళిపోతాం. వాడు మన మీద దాడి చేయకముందే మనమే వెళ్ళి దాడి చేసేటట్లు అవకాశం కలిగిపోతాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే బలమైన కోటగా మన ఎదుట నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగి. కాబట్టి శత్రువు మన మీదకి రాడు. కాబట్టి మీరు ఎలాగున్నారంటే భద్రపరచబడి ఉన్నారు. అర్థమైందా? ఎలాగున్నారు? దేవుడు భద్రపరిచేశాడు మిమ్మల్ని. శత్రువు రాకుండా భద్రపరిచేశాడు. కానీ భద్రపరచబడిన మనం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? నిద్రపోవాలి. భద్రపరచబడిన మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ మన జీవితాలను గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆ భద్రపరచబడిన తర్వాత మనం యోనాలాగా నిద్రపోవడానికి కుదరదు. భద్రపరచబడిన తరువాత మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో అంగలార్చాలి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో తన జీవిత కాలం అంతా ఎలా గడిపాడంటే ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ కన్నీటితో గడిపేశాడంట. మరి మనం ఉన్నామా? భద్రం చేయబడిన తర్వాత ఏ కీడు మన మీదకి రాదని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే కీడు రాకుండా కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో నిలబడాలి. మనం అది చెయ్యం. మనం ఏం చేస్తామంటే డబ్బు ఉందనుకో,
డబ్బు ఉన్నంత వరకు కళ్ళు కనిపించవు కొంతమందికి. ఆ డబ్బులు అయిపోయే వరకు ఖర్చు పెడుతూనే ఉంటారు. డబ్బులు అయిపోయిన తర్వాత అరే ఆవిడకి ఏదైనా చేస్తే బాగుండు, ఎవరికైనా సహాయం చేస్తే బాగుండు, డబ్బులు అయిపోయిన తర్వాత. డబ్బులు ఉన్నంత వరకు దేవుడు భద్రపరిచేంత వరకు కూడా మనం దేవుని మీద మనసు పెట్టం. దేవుడు ఒక్కసారి తప్పుకున్న తర్వాత అబ్బో ఇన్ని అంగలాట్ చేస్తాము. నేను అంటాను, దేవుడు మన ఎదుట ఉండగానే మనం దేవుణ్ణి కనపరుద్దాం. దేవుడు మన ఎదుట ఉండగానే దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుణ్ణి కనపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. భద్రపరచబడింది ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిలో మనం నిలబడి ఆయన స్తుతిస్తూ ఉంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మన ఎదుట ఆయన నిలబడ్డాడు కదా, వెనకాల నుండి ఇప్పుడు దేవుడే మన ఎదుట నిలబడ్డాడు అనుకో, వెనకాల నుండి ప్రభు ప్రభు ఒకసారి శత్రువు చూపించిన ఆయన నేను చూస్తానంటే, ఏయ్ నువ్వు చూస్తే జడుచుకుంటారా? వద్దు నువ్వు, ఆయన నేను చూస్తాను వద్దు, నువ్వు చూడకరా నాయన, నువ్వు చూస్తే భయపడతావు, భయపడ్డావు అంటే నువ్వు పేతురులో మునిగిపోతావు. కాబట్టి వద్దంటే నేను చూస్తానయ్యా నేను చూస్తానని గోకూడదు. ఎవరిని? శత్రువును చూడాలన్న కోరిక వద్దు మనకి. మనం ఏం చేయాలంటే ప్రభు అబ్బాయి నిలబడ్డావు నాయన, హ్యాపీగా ఉంది, గుండెలో భయం లేదు. శత్రువు చూసిన కానీ బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, ఇక టెన్షన్ ఏమైపోతానని భయం. ఇప్పుడు నా ముందు శత్రువు కనబడినప్పుడు బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏముండదు, ఆరోగ్యంగా ఏ తిన్నా వంట పడతా ఉంటుంది. 4 రోజులు కూర్చుందంటే లావు అయిపోతుంది. ఎందుకని? ఇక్కడ మనశ్శాంతి ఉంది కాబట్టి. ఈరోజు చాలా మంది మనశ్శాంతి లేకుండా బతికేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ముందు దేవుడు ఉన్నాడని వారికి అర్థం కావట్లే. ప్రతి దాన్ని మీద వేసుకుని ఏదేదో ఆలోచించి బీపీ షుగర్లు తెచ్చుకుని హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనారోగ్య పాలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనశ్శాంతి లేక తిండి తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అంటాను అసలు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తిండి మానవసలా. ఎందుకో తెలుసా? నీ ముందు ఆయన ఉన్నాడు. శత్రువులు అంటే చాలా ఉన్నాయి. సాతాను ఒకడే శత్రువు కాదు, మన అనుదిన జీవితంలో చాలా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, అది మనం తెలుసుకోవాలి. ఒంటరితనం అనేది శత్రువు లాంటిది. అర్థమవుతుందా? ఒకప్పుడు కుటుంబం కలిగి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారంటే భరించలేని శత్రువు అది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వెనక నుండి మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. మరి బాబు నీ ముందు నేను ఉన్నారా, నన్ను చూడు. దేవుణ్ణి చూస్తే మనకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. దేవుని చూస్తే మనం ఎన్నడూ అనుభవించిన ఆదరణ మనం అనుభవిస్తాం. కానీ మన కనులు ఆయన వైపు చూడవు. మీరు భద్రపరచబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది.